మా అత్తయ్య స్టైల్లో వంకాయ పచ్చడి అయితే చూపిస్తున్నా అండి. ఆల్రెడీ ఒకటైతే పోస్ట్ చేశాను. నేమ్ దగ్గర ఉంటుంది వీడియో, ఒకసారి చూడండి. అదొక డిఫరెంట్ స్టైల్, ఇది ఇంకో డిఫరెంట్ స్టైల్ అనమాట. ఈ వంకాయ పచ్చడికి మనం పండిన వంకాయలు అయితేనే తీసుకోవాలి, లేకపోతే పచ్చడి అయితే 1 year వరకు నిల్వ ఉండదు. ఇప్పుడు నేను చూపించే పచ్చళ్ళు రెండు 1 year వరకు అయితే నిల్వ ఉంటాయండి. కాబట్టి మనం మామూలు వంకాయలతో చేసుకుంటే ఇవైతే నిల్వ ఉండవు. ఫస్ట్ వంకాయలన్నిటినీ నీట్గా కడిగేసుకొని శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఆరిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఒక 100 grams చింతపండు అయితే తీసుకొని వేడి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకొని నానిన తర్వాత గుజ్జులాగా అయితే పిసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముక్కలన్నీ కోసుకొని ఉంచుకున్నాం కదా, అందులో ఈ చింతపండు గుజ్జంతా వేసుకొని ఒక 1/2 glass సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ ఇంకో ఫుల్ గ్లాస్ అయితే కారము, ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదండి. బాగా మొత్తం మిక్స్ చేసేసుకొని 1 day అంతా పక్కన పెట్టేసుకోవాలి. పచ్చడి అంతా బాగా నానిన తర్వాత మనం నార్మల్గా తాలింపు ఎలా వేసుకుంటాము, ఆయిలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చనిపప్పు, సాయమినపప్పు, కొంచెం పసుపు, అలాగే కరివేపాకు అన్నీ వేసుకొని ఈ తిరగమాత చల్లారిపోయిన తర్వాత ఈ పచ్చడిలో అయితే మిక్స్ చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టుకున్నామంటే ఈ పచ్చడి అంతా 1 year వరకు అయితే నిలువ ఉంటుందండి. నా వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.